తల్లి గర్భంలో పడిన రోజు నుంచి ఈ దినము దాకా నువ్వు కాచి కాపాడి దయా కిరీటంగా నూతన సంవత్సరాన్ని దయచేసిన ప్రభువా, నీకే స్తోత్రం చెల్లిస్తున్నాను. వాడు ఏమై ఉన్నాడో అది నీ దయ వల్లనే ప్రభువా, నీ కృప వల్లనే నాయన. వాడికి ఇచ్చిన ఆయుష్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి ప్రభా, ఉద్యోగాన్ని బట్టి, డబ్బుని బట్టి, ఆస్తిని బట్టి, సమస్తాన్ని బట్టి నాయన సంతోషము, ఆనందము సమస్తము ప్రభా నీవిచ్చినదే ప్రభువా తండ్రి. నీకు కోట్ల 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 స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. బిడ్డకి దీర్ఘాయుష్ చేత మీరు నింపమని వేడుకుంటున్నాం తండ్రి. నాయన తన తండ్రి వాళ్ళ తండ్రి ప్రభువ గొప్ప సేవకుడు నాయన, తల్లి వాళ్ళ తండ్రి ప్రభువ గొప్ప సేవకుడు నాయన. ఈ సేవకుల పిల్లలు ఎప్పుడు పిచ్చవాళ్ళు గారు అడక తిరగని ప్రభు అని వాక్యం సెలవిస్తుంది తండ్రి. ఈ సేవకుల పిల్లల్ని ఆశీర్వదించే దేవుడు నాయన. ప్రభువా నాయన, గ్రాండ్ ఫాదర్స్ నుంచి వచ్చే లెగసీ ప్రభువా, యేసు అధికారం గల నామంలో ఈ బిడ్డ నిలబడును గాక, చేయను గాక ప్రభువా. ఆ సేవ వాళ్ళతో అంతం కాకుండా నాయన ప్రభువా నాయన చిక్కు చేసినట్టుగా వీళ్ళు కూడా నాయన గొప్ప సేవగా ఇంకా ఘనంగా చేయాలని మీరు సహాయం దయచేయమని వేడుకుంటున్నాను ప్రభు. ఆ చిన్న చిన్న ఫింగర్స్ తోని ప్రభు అయ్యా మరి వాయిస్తూ తండ్రి వస్తున్నాడు ప్రభు. దావీదు మహారాజు లాగా నాయన నిన్ను స్తుతించే బిడ్డగా నువ్వు నిలబెట్టుకున్నావు నాయన. ఇంకా రాబోయే రోజుల్లో ధైర్యం దయచేయండి. మంచి నాయన నీ సేవకుడుగా నాయన నువ్వు నిలబెట్టుకోమని వేడుకుంటున్నాను తండ్రి. ప్రభు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీరు ఆశీర్వదించినందుకే నీకు స్తోత్రం, తన కుటుంబానికి నీకు స్తోత్రం అయ్యా. బిడ్డ నాయన సంఘానికి, తన కుటుంబానికి, ఆయన ఉండే స్కూల్కి ఒక గొప్ప బ్లెస్సింగ్గా మీరు నిలబెట్టినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అబ్రహాము అడుగుపెట్టు ప్రతి స్థలాన్ని నువ్వు ఆశీర్వదించావు. అబ్రహాము ఏ స్థలానికి వెళ్ళాడో ప్రభు, ఆ స్థలంలో ఆల్టర్ కట్టి నేను స్తుతించాడు ప్రభు నాయన. ఆ రీతిగా మీరు బిడ్డను ఆశీర్వదించమని వేడుకుంటున్నాను. ఫస్ట్ ప్రయారిటీ నీకు ఇచ్చే బిడ్డగా నువ్వు నాయన లైఫ్లో మీరు నిలబెట్టుకోమని వేడుకుంటున్నాను అయ్యా. నీ చిత్తం ఏముందో అయ్యా, వాడి ఆశలు ఏంటో, కోరికలు ఏంటో నీకు తెలుసు ప్రభువా. నేను ఒక చక్క కన్యక స్త్రీని ప్రభువా నాయన బిడ్డకు అనుగ్రహించమని వేడుకుంటున్నాను తండ్రి. ప్రభా చక్కగా పాటలు పాడుతూ నేను స్తుతించే బిడ్డని ఆయన జీవితంలో మీరు తీసుకురమ్మని వేడుకుంటున్నాను. నువ్వు ఎక్కడ సృష్టించావో, ఎక్కడ పెట్టావో, ఏం చేస్తున్నావో నీకు తెలుసు నాయన. యేసు అధికారం గల నామంలో చక్కని గుణవతి అయిన భార్య దొరుకుట నాయన ఎంత మేలు ప్రభు నాయన. ఆ మేలు చిన్న జీవితంలో యేసు నామంలో వచ్చును గాక నాయన. ఈ సంవత్సరము నాయన బిడ్డకు ఆ బ్లెస్సింగ్ ని మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాను ప్రభు. అయ్యా మ్యారేజ్ ఆ వెడ్డింగ్ అనేది నాయన అది నీవు ఎంతో ఘనమైనది, నీవు నిర్ణయించేది ప్రభు. మీ చింత ప్రకారం వెళ్ళడానికి సహాయం దయచేయండి. మా ఆలోచనలు, మా తెలివి కాదు ప్రభు నాయన. నువ్వేమనుకుంటున్నావో, నువ్వెక్కడ నిలబెట్టాలనుకుంటున్నావో వాడు చేసే పాటలో కానీ, అయ్యా వెళ్ళే స్టూడియోస్కి కానీ, అయ్యా మ్యూజిక్ టీచర్గా ఉన్నప్పుడు కానీ, లేదా వాయిద్యాలు వాయించేటప్పుడు కానీ సహకరించే భార్యని ప్రభు మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాను తండ్రి. ఆయనతో పాటు స్తుతించే భార్యను మీరు దయచేయండి. ఆయనతో పాటు పాడే భార్యని నువ్వు అనుగ్రహించమని వేడుకుంటున్నాను అయ్యా ప్రభు. నైనా ఇంకా ఎదగాలని ఎంతో ఆశగా ఉంది అయ్యా. నువ్వు తలుసుకుంటే ఎంతసేపు ప్రభు. ఒక్క మాట చేత సృష్టిని సృష్టించిన దేవుడవు నాయన, నీకు అసాధ్యమేమీ లేదు ప్రభు. ఈ క్షణమే యేసు నామములో చిన్ను ఆశీర్వదింపబడును గాక నాయన. ఈ లోకంలో ఉన్న ప్రభు ఏమేమి రిచెస్ కావాలనుకుంటున్నాడో ప్రభు, శాలరీ హైక్ కావాలనుకుంటున్నాడో ప్రభు అయ్యా. ఈయన యజమానుడు ప్రభు నాయన చిన్న చూసిన వెంటనే దయపొట్టించమని వేడుకుంటున్నాను. శాలరీ యేసు నామంలో పెరుగును గాక నాయన. మంచి ఉన్నతమైన శిఖరాలకు బిడ్డ ఎక్కును గాక మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాను, మీరు దీవించమని వేడుకుంటున్నాను. ఉన్నతమైన స్థితి దయచేయమని వేడుకుంటున్నాను నాయన. జీవిత మరణము దాకా ప్రభు తల్లిదండ్రిని విడిచిపెట్టకుండా వాళ్ళని నాయన చూసుకొని, వాళ్ళని సాకి, వాళ్ళ చిన్న పిల్లల్లాగా నాయన చూసుకునే కృప మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాను. అదేవిధంగా సంఘాన్ని కూడా ప్రభు కుటుంబం కంటే కూడా ఎక్కువగా నాయన ప్రేమించే కృప మీరు బిడ్డకు అనుగ్రహించారు. ఇంకా రాను రోజుల్లో ఇంకా ఘనంగా మీరు వాడుకోమని వేడుకుంటున్నాను. మీరు నాయన చిన్నని మాకు ఒక గిఫ్ట్గా మీరు దయచేశారు ప్రభు నాయన. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. నీకే వందనాలు ప్రభు. ఆ బిడ్డ జీవితం ద్వారా అనేకులకు ఆశీర్వాదకరంగా నిలబెడుతున్నావు, నీకు స్తోత్రం. ఎంతో మందిని సేవకులని పోషించే బిడ్డగా నిలబెట్టండి. ఎంతో మంది అనాథలను చేరదీసే బిడ్డగా మీరు నిలబెట్టుకోండి. ఎంతో మంది విధవరాలను చేరదీసే బిడ్డగా మీరు నిలబెట్టుకోండి. ఆర్థికంగా, ఆరోగ్యంగా అన్ని విషయాలను మీరు బలపరచమని అయ్యా. నీ బ్లెస్సింగ్స్ అన్ని కూడా ప్రభు నీ వాక్యంలో అయ్యా 3rd John ఉన్నటువంటి ఆల్ ద వేస్ ఆఫ్ హిస్ లైఫ్ లార్డ్ అన్ని విధాలుగా యేసు
నామంలో ఆశీర్వదింపబడును గాక. ఆమేన్. దీవించండి, ఆశీర్వదించండి. నీ కొరకు నాయన అయా, నీ రాకడ వచ్చినా మరణం వచ్చినా నీ కోసమే బ్రతికే కృప అనుగ్రహించమని, నిర్దోషిగా నీ ఎదుట నేను నిలబడే కృప దయచేయమని, అయా యవనస్తులుగా జీవించుండగా ఈ లోక మాలిన్యం బిడ్డను అంటకుండా బ్రతికే కృప బిడ్డకు అనుగ్రహించమని, నీ చిత్తమే వాడి జీవితంలో జరుగును గాక, నీ చిత్తమే నెరవేర్చబడును గాక. ఇలాంటి ఎన్నో బర్త్డేస్ చేసుకొని ఎంతో మందికి ఆశీర్వాదకరంగా మీరు నిలబెట్టుకోమని ప్రభా, ఈ దినాన్ని నీకు అప్పచెప్తూ నాయన, నా తండ్రి నాయన, మా తాతలందరినీ బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా, వాళ్ళ ప్రార్థనలు, వాళ్ళ సేవ వ్యర్థం కాకుండా నాయన మాకు ఈరోజు ఈ ధన్యత దయచేశావు. నీకే స్తోత్రాలు చెల్లిస్తూ, మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ యేసు నామములో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.